యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకి. పాపము పోవును,
ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయం 23వ వచనం నుండి 28వ వచనం వరకు నేను చదువుతాను. ఆదికాండం 32వ అధ్యాయము 23వ వచనము నుండి 28వ వచనం వరకు నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆస్వాదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ యాకోబుని గురించి ఇక్కడ మనము చూస్తున్నాం. యాకోబు దేవునితో పోరాడి గెలిచినట్లుగా స్వయంగా దేవుడే సాక్ష్యం చెప్పడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, యాకోబులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం గురించి మనం చూస్తున్నాం. ప్రార్థన చేసేటప్పుడు మనకి ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక మనస్సు గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయమని యేసుక్రీస్తు బైబిల్లో చెప్పడం మనం చూస్తాం. అంటే ప్రార్థన అంటే దానిలో జనరల్గానే మనకు విసుదల అనేటువంటిది సహజంగానే వస్తూ ఉంటుంది. అందుకనే ఈ విసుదల రాకుండా అంగీకారయోగ్యంగా ప్రార్థన చేయడానికి అవసరమైనటువంటి ఆత్మీయ స్థితి, అలాగనే మానసికమైన స్థితి కూడా మనకు చాలా చాలా అవసరం. ఇప్పుడు ఇక్కడ అందుకనే కొన్ని సందర్భాల్లో మనము బైబిల్లో కొంతమంది యొక్క మనస్తత్వాలు మనం చూసినప్పుడు వారికి ఉన్న మనస్తత్వం అనేటువంటిది వాళ్ళకి ఆత్మ సంబంధంగా వాళ్ళకి ఎంతగానో వాళ్ళకి సహాయపడడం బైబిల్ మనం చూస్తాం. వాళ్ళకు ఉన్నటువంటిది ఆ మనస్తత్వం, అది మనసుకు సంబంధించింది. కానీ ఆ మనస్సుకు సంబంధించిన ఆ కార్యమే వారు ఆత్మీయంగా దేవుని నుండి కొన్ని కార్యాలు పొందుకోవడానికి ఎంతగానో అది ఆత్మ సంబంధంగా వారికి సహాయం చేయడం బైబిల్లో మనం చూస్తాం. ఇప్పుడు నేను స్పెసిఫిక్గా మాట్లాడేది మైండ్ గురించి, మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాను. కానీ ఆ మనస్సు కూడా చాలా సందర్భంలో ఆత్మ సంబంధమైనటువంటి కొన్ని కార్యాలు మనం పొందుకోవడానికి అది ఎంతగానో మనకు సపోర్ట్ చేస్తుంటుంది. అందుకని చూడండి, ప్రార్థన అంటే దాంట్లో కేవలము ఆత్మకు సంబంధించింది కాదు, కానీ మన ఆలోచించే విధానం కూడా చాలా చాలా ప్రాముఖ్యం. అందుకని విసుకొక నిత్యము ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు. విసుదల అటువంటిది కొంతవరకు అది మనస్సునకు సంబంధించిన కార్యం కూడా. అందుకని చూడండి, ఇక్కడ మనము యాకోబు జీవితం మనం చూసినప్పుడు యాకోబు యొక్క స్వభావం ఎలాంటిదంటే ఆయన ఏదన్నా సరే ఎలాగైనా సరే సంపాదించుకోవాలి అనేటువంటిది యాకోబు యొక్క మనస్తత్వం. ఇప్పుడు చూడండి, ఒకటి పొందుకోవాలని ఆశ ఉంది, అది చాలా మంచిదే. ఇప్పుడు ఎందుకంటే ఆయన బెటర్గా ఉండాలి, తన లైఫ్ని బెటర్గా మార్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన యాకోబుకు ఉంది, అది మంచిదే. కాకపోతే ఏంటంటే ఆయన జీవితంలో ప్రారంభంలో ఆయన ఏంటంటే ఆయన మోసపూరితంగా దాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఉన్నాడు. కానీ తర్వాత వచ్చేసరికి ఆయన ఏంటంటే ఆయన దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుడు ఆయన ఒక దినాన్ని దర్శించిన తర్వాత ఇప్పుడు కూడా ఇంకనూ ఆయనకి మంచి స్థితిలో ఉండాలనే ఆశ ఆయనకు ఉంది. అయితే అది దేవుని మీద నమ్మకం ఉంది. అయితే నమ్మకం దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు కూడా ఇంకా మనస్తత్వం మాత్రం ఇంకా అదే. అంటే ఎలాంటిదంటే ఎలాగైనా సరే పొందుకోవాలనేటువంటిది అనుకున్న ఆలోచన. కాదు, ఇంతకుముందు ఏంటంటే మనుషులను మోసం చేసి సంపాదించుకోవాలనుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే దేవుడు నమ్మాడు కాబట్టి ఇప్పుడు ఇంకా అదే మెంటాలిటీతో ఉన్నాడు, అదే మనస్తత్వంతో ఉన్నాడు. ఎలాగైనా సరే సంపాదించుకోవాలని పట్టుదల ఇంకనూ ఆయనలో అది అలాగునే ఉంది. అందుకని ఇక్కడ సందర్భం చూడండి, మనం చూస్తే ఆయన అంతా సంపాదించుకున్నాడు. తిరిగి మరలా వాళ్ళ సహోదరు వాళ్ళందరి దగ్గరికి వస్తున్నాడు. అంటే యాషా దగ్గరికి యాక్చువల్గా తిరిగి వద్దాము అనుకున్నటువంటి ఆ సందర్భంలో ఆయన అన్ని సంపాదించుకున్నాడు, అన్ని రకాలుగా ఆస్తి అంతా ఉంది. అయితే ఆయన వాళ్ళన్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయనకి ఏంటంటే ఒక భయం. ఏంటంటే భయం అంటే ఇంతకుముందు వాళ్ళని మోసం చేసి వచ్చాడు కాబట్టి ఇప్పుడు తిరిగి మరలా సొంత గ్రామం నాకు తన అన్ని దగ్గరికి వెళ్తున్నప్పుడు అన్ని ఎలా రియాక్ట్ అవుతాడో నేను తెలియదు. ఆ భయంతో ఏంటంటే అందరినీ పంపించిన తర్వాత ఆయన ఏంటంటే భయపడుతున్నాడు. ఆ భయం ఏం చేస్తుందంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దూరంగా మనిషిని చూశాడంట. ఆ మనిషిని చూసి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి బైబిల్ సడన్గా అది ఎలా ఉంటుందంటే ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పంపించేసాడు, తన పని వారిని ఆస్తి అంతటి పంపించాడు. సడన్గా మన బైబిల్ అంటే సడన్గా ఒక షిఫ్టింగ్ చూస్తాం. బైబిల్ అంటే సడన్గా ఏంటంటే
ఎవరు దూరం ఒక మనిషిని చూశాడు, ఆ మనిషితో వెళ్ళి ఈయన పోరాడడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎవరో మనిషిని చూశాడు, ఆ మనిషిని పోరాడు అనుకుంటాం. ఆ తర్వాత బైబిల్ మనం చూస్తే గ్రాడ్యువల్గా ఆ మనిషి ఎవరంటే దేవుడే అన్నట్లుగానే లేదా దేవుని దూత అన్నట్లుగానే బైబిల్ మనం చూస్తున్నాం. అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఒక రంగా చూస్తే కొంచెం భౌతిక సంబంధంగా కనబడుతుంది. ఎందుకంటే యాకోబు ఒక మనిషితో వెళ్ళి పోరాడినట్టుగా బైబిల్ మనం చూస్తాం. కానీ తర్వాత పోరాటంలో ఆయనకు అర్థం విషయం ఏంటంటే, మనకి దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే, ఆయన పోరాడని యాక్చువల్గా మనిషితో కాదు, కానీ ఆయన దేవునితోనే పోరాడన్న విషయం బైబిల్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన అక్కడ ఇంకను దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఆయన పోరాడుతున్నాడు. ఆ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఆయన ఎంతగా పెనుగులాడాడంటే, బైబిల్ మనం చూస్తే యాక్చువల్గా దేవుడు కూడా తెల్లవారుతున్నా నన్ను వదిలే నేను వెళ్ళాలని కూడా దేవుడు అన్నాడు. ఇప్పుడు చూడండి, అలాగన్నప్పుడు అక్కడ యాకోబు అన్న మాట ఏంటంటే, నిన్ను ఆస్వాదిస్తే తప్ప నేను నిన్ను విడువను, వదలను అన్నాడు. ఇప్పుడు చూడండి, మనం గమనించాలి, దేవునితో ఆయన పోరాడి గెలిచిన మాట బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవునితో పోరాడి గెలవడం అంటే దేవునికి వ్యతిరేకంగా పోరాడి గెలిచడానికి అది అర్థం. మనం పోరాటం అనగా ఏమనుకుంటామంటే, దేవునికి ఈయనకి ఏదో పెద్ద పోరాటం జరిగింది, ఆ పోరాటంలో యాకోబు గెలిచాడు అనుకుంటాం. యాక్చువల్గా దేవునికి ఆయనకి ఏదో దేవుడు వద్దన ఒక కార్యాన్ని ఈయనేమో కావాలనుకొని ఇద్దరికి మధ్యన పోరాటం జరిగిందని అలాగని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఇది పోరాటం అంటే యాక్చువల్ పోరాటం బైబిల్ ఉంది, కానీ యాక్చువల్ నిజంగా వ్యతిరేకమైన పోరాటం కదా యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మనం పోరాడి ఎవరూ కూడా నార్మల్గా మనం గెలవలేము. కాబట్టి యాక్చువల్ ఇక్కడ దేవునితో పోరాడని మాట ఉంది, కానీ దేవునికి వ్యతిరేకంగా పోరాడలేదు. యాక్చువల్గా దేవునితో కలిసి ఆయన కొన్ని కార్యాలు కావాలనుకున్నాడు, కొన్ని పొందుకోవాలనుకున్నాడు. ఆ కార్యాలు పొందుకోవడం కోసం దేవునితో కలిసి పోరాడని మనం చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, ఎందుకు అలా చెప్తున్నానంటే, బైబిల్లో చాలా మంది మనం అలా చూస్తాం. అలాగా దేవుడు ఒక మంచి ఆలోచన కలిగినప్పుడు ఆ దేవుని యొక్క ఆలోచనకు అనుకూలంగా వాళ్ళు కూడా విశ్వాస సంబంధమైన పోరాడి ఆ కార్యాలు పొందుకున్నటువంటి వారిని కూడా బైబిల్లో చాలా మంది మనం చూస్తాం. అదే చూడండి, యాకోబు విషయానికి వచ్చేసరికి ఏంటంటే, అలాగ ఆయన పోరాడి గెలిచాడంట. దేవుడు యాక్చువల్గా వద్దు నన్ను వదిలి అన్న తర్వాత కూడా యాకోబు అస్సలు వదలకుండా, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు. ఇప్పుడు ఒక రకంగా అక్కడ చదివితే ఎలా ఉందంటే, యాక్చువల్గా ఏంటంటే దేవుడు ఒక రకంగా వద్దంటున్నట్లుగా, కానీ ఇంకా నువ్వు యాకోబు మాత్రం నాకు ఎలాగైనా సరే కావాలంటే బైబిల్ మనం చూస్తున్నాం. నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు వద్దంటగా అంటున్నాడు. అలా నిజంగా దేవుడు ఆశీర్వదించకుండా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం యాక్చువల్గా కాదు. కానీ మనం చూస్తే దేవుడు మాత్రం ఎందుకు వద్దంటున్నాడు, కానీ ఈయన మాత్రం అసలు విడిచిపెట్టట్లేదు. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి, వద్దు అన్న తర్వాత కూడా ఇంకను ఒక మనిషి దేవుని ఎలా పోరాడతారు ఒకసారి ఆలోచించండి. అసలు నార్మల్గా తీసుకుందాం, అసలు మనిషి యొక్క మెంటాలిటీని బట్టి తీసుకుందాం. వద్దు అన్న తర్వాత ఇంకను ఆ వ్యక్తిని మరలా వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి మరలా వెళ్ళి ఆ వ్యక్తిని ఎవరైనా బ్రతిమాడతారు. నార్మల్గా ఆలోచించిన మనుషులంగా ఆ వ్యక్తి దగ్గర మనకు సపోర్ట్ సహాయం కోసం వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి నేను చేయను అన్న తర్వాత, ఇప్పుడున్నటువంటి మెంటాలిటీస్ని బట్టి చూస్తే, ఆ వ్యక్తి నేను సహాయం చేయను అన్న తర్వాత మరలా వెళ్ళి ఏదో రకంగా రిక్వెస్ట్ చేసినా సరే దాన్ని పొందుకుందాం అనేటువంటి ఆలోచన నార్మల్గా ఈ రోజుల్లో మనుషులకు ఉంటుందా? బేసిక్గా చూసుకుంటే ఈ రోజుల్లో మనుషులకి బేసిక్ ఈ మెంటాలిటీ ఉండదు. ఈ రోజుల్లో మన మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఒక వ్యక్తి కాదన్న తర్వాత మరలా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏది మనం అడగం అంటే అడగమంటే నేను మనుషుల మీద ఆధారపడడం మాట్లాడట్లేదు యాక్చువల్గా. కానీ ఒక పరిస్థితిలో, ఒక సందర్భంలో, ఒక సిచ్యువేషన్లో ఒక వ్యక్తికి మనకి నో అని ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా ఇంకో మరలా ఏదో రకంగా మనం అడిగి లేదా బ్రతిమలాడుకుని రిక్వెస్ట్ చేసినా సరే నో అన్న అదే నోట్ నుంచి మరలా ఓకే నేను చేస్తానులే అనేంత వరకు మనం అడుగుదామనేటువంటి ఆలోచన ఈ రోజుల్లో మనుషులుగా మనకి ఉండట్లేదు. ఇప్పుడు ఆ మెంటాలిటీ మనకి లేకపోతే కొంతవరకు అది స్పిరిచువల్ కూడా మనకు ప్రాబ్లం. అది నేను మనుషుల్ని బ్రతిమలాడుకుని మాట్లాడలేదు, మనం దేవుని నమ్ముకుంటాం, కానీ చెప్పేది మనస్తత్వం, మన మెంటాలిటీ ఎలా ఉండాలంటే, ఒకసారి ఒక వ్యక్తి నో అన్నాడు కాబట్టి ఇక నేను ఆ వ్యక్తిని అడగను, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా జీవితంలో ఆ వ్యక్తి సహాయానికి ఎప్పుడు కూడా నేను వెళ్ళను అన్నట్లుగా బేసిక్ రోజు మనం ఉంటున్నాం. అదేమనుకుంటాం అంటే అది డిగ్నిటీ అనుకుంటున్నాం, అది సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా అది చాలా పెద్ద ప్రాబ్లం. అది అంటే బేసిక్ మనం ఏంటంటే ఒకసారి నో అన్న తర్వాత మరలా ఏదో రకం మనం కన్విన్స్ చేసి ఒప్పించి ఎస్ అనిపిద్దాం అనేటువంటి ఒక మనస్తత్వం మనకు ఉండట్లేదు. ఒకసారి నో అన్న తర్వాత ఇంకా మరలా ఆ వ్యక్తి దగ్గరికి అప్రోచ్ అవడానికి మనం అసలు ఇష్టపడం మనం. ఇప్పుడు చూడండి, అదో రకంగా చెప్పాలంటే అది మనిషికి ఉన్నటువంటి ప్రాబ్లం. అది ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బహుశా ఒక వ్యక్తి నో అన్న తర్వాత మరలా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరలా ఎలా అడుగుతామండి, అది కరెక్టేనా అని మీరు అనుకోవచ్చు. కానీ అది యాక్చువల్గా అది ఆ వ్యక్తికి ఏమో కానీ నీకు బాగా మేలు చేస్తుంది. నో అన్న తర్వాత కూడా మరలా నువ్వు వెళ్ళి ఏదో రకంగా బ్రతిమాడుకొని ఏదో రకంగా కార్యము జరిగించుకుందాం లేదా పొందుకుందాం, ఆ వ్యక్తిని ఒప్పిద్దాం అనేటువంటి ఆలోచన అవుతుందో అది మనిషిగా మనం డెవలప్ చేస్తుంది. అది ఈవెన్ మెంటల్గానే కాదు, స్పిరిచువల్గా కూడా డెవలప్ చేస్తుంది. చూడండి, నేను ఊరికి క్యాజువల్ చెప్పట్లేదు, అయితే బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, బైబిల్ మనం చూసుకున్నట్లయితే కనాన స్త్రీ ఉంది. యేసుక్రీస్తు టైంలో మనం చూస్తే కనాన స్త్రీ ఉంది. ఆమె సహాయం చేయమని అడుగుతుంది. సహాయం చేయమని అడుగుతుంటే యేసుక్రీస్తు యాక్చువల్గా ఏ మాట అసలు ఏం రెస్పాండ్ అవ్వలేదంటే యేసుక్రీస్తు. అలా శిష్యులు అన్నారు, ఆమెను పంపేయచ్చు కదా అన్నారు.
అతను యేసుక్రీస్తు చాలా చాలా ఆమెను ఒక రకంగా డిస్కరేజ్ చేసేట మాటలు యేసుక్రీస్తు మరలా మరలా మాట్లాడడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, నిజంగా ఆమె గనక ఒకసారి నో అన్న తర్వాత ఇంక వ్యక్తి ఎప్పుడు సహాయం చేయడు అనేటువంటి ఆలోచన నిజంగా కనుక ఆమె నమ్ముండుంటే, అంటే ఒక వ్యక్తి నిజంగా నో అన్నాడు కాబట్టి ఇంకెప్పుడుకి సహాయమే చేయడు అని గనక నిజంగా ఆమె నమ్ముండుంటే, ఆమె మరలా మరలా వెళ్ళి యేసుక్రీస్తుని బతిమాలుకున్న అవసరం ఉండేదే కాదు. కానీ ఆమె మరలా మరలా వెళ్ళి అయినను ప్రభువా అని మరలా మరలా యేసుక్రీస్తు ఏమంటున్నా సరే ఆయనకు దారిలోకి వచ్చి ఓకే ప్రభువా నువ్వు అన్న కరెక్టే అయినా సరే అని ఎప్పుడైతే ఆమె బ్రతిమలాడడం అంటే ఆమెకు అలవాటైందో దాన్ని బట్టి ఆలోచించండి, నిజంగా ఆమె విశ్వాసం అంత గొప్పదో ఒకసారి చూడండి. ఒక రకంగా చూస్తే ఆమె యేసుక్రీస్తుని బ్రతిమలాడుకుంటుంది అనుకుంటున్నాను, కానీ ఆ బ్రతిమలాడుకోవడం అనేది దేవుడు విశ్వాసం చివరిలో సాక్ష్యం చెప్పడం బైబిల్ మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనకి ఏంటంటే ఆ మెంటాలిటీ మనకు లేదు. అదేమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఒకసారి ఒక చోట నో అన్న తర్వాత మళ్ళీ అక్కడే మనం అవును అనిపించుకుందాం, ఎస్ అనిపించుకుందాం అనే మనస్తత్వం ఆలోచన మనకు లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే స్పిరిచువల్గా వచ్చేసరికి కూడా మనం యాక్చువల్గా అదే మెంటాలిటీతో ఉంటున్నాం. అందుకనే మరలా మరలా మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఒక కార్యం కొరకు మరలా మరలా మనం దేవుని అడగలేకపోతున్నాం. బైబిల్ చూడండి, బైబిల్లో చాలా మంది చూపిస్తున్నారు. చూడండి, అబ్రహాం ఉన్నాడు చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేద్దామని దేవుడు వెళ్తున్నప్పుడు అబ్రహాం అక్కడ ప్రార్థన చేశాడు. ఫస్ట్ మంచిదే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు 50 మంది ఉంటే నువ్వు కాపాడుతావు ప్రభు అంటే 50 మంది నేను కాపాడుతాను అన్నాడు. కానీ ఆ తర్వాత 45 నుంచి 30కి 10కి అలా చూడండి ఎంతవరకు వచ్చాడు. అక్కడ యాక్చువల్గా అబ్రహాం ఎంతగా బ్రతిమాలుకున్నాడు అంటే ఆయన అనుకున్నాడు దేవుడు కోపపడతాడేమో అని కూడా అనుకున్నాడు. ఎందుకని ఒక రంగు చెప్పండి, నేను మరలా మరలా అడుగుతుంటే అది విసిగించినట్లుగా అనిపిస్తుంది. ఆయన వైపు నువ్వు చూస్తే నేను బహుశా దీన్ని విసిగిస్తున్నానేమో అనిపిస్తుంది. విసిగిస్తుందేమో అనిపించినప్పుడు కూడా ఇంక నువ్వు అడ్డం మాత్రమే మానలేదు. చూసారా? అలాగే కనాను స్త్రీ కూడా అంతే. అలాగే ఇక్కడ యాకోబు కూడా అదే మనం చూస్తున్నాం. దేవుడేమో నన్ను వదిలేస్తే నేను వెళ్ళాలి అన్న తర్వాత కూడా ఇంక నువ్వు ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను అంటే ఒకసారి నో అని వచ్చిన తర్వాత మరలా దేవుడు సరే నేను చేస్తాలే అనేటట్టుగా దేవుడు మారతాడా అంటే బైబిల్ మనం చూస్తే దేవుడు అలా మారడం చాలా సందర్భాల్లో బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే ఒక్కోసారి నో అన్న తర్వాత ఇంకా అదే ఫైనల్ ఆన్సర్, మరలా ఆన్సర్ రాదని కాదు, నో అన్న అదే నోట్ నుంచి ఎస్ అని కూడా మనం అనిపించవచ్చు. ఎలా తెలుసా? మరలా మనం వెళ్ళి మరలా అడిగే విధానంలో మనం కరెక్ట్గా కనుక అడగగలిగితే, మరొక రంగా బ్రతిమాలంటే అడగగలిగితే గ్యారంటీగా నో అన్న అదే నోట్ నుంచి ఎస్ అన్నమాట గ్యారంటీగా వస్తుంది. అలా బైబిల్లో నేను టైంలో చూపించిన బైబిల్లో చాలా మంది అలాగా ఒకసారి జవాబు రానట్టుగా ఉన్న అనిపించినప్పుడు కూడా ఇంకా మరలా వెళ్ళి బ్రతిమలాడు కూడా బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, మనుషుల దగ్గర అలా ఉన్నప్పుడు దేవుని దగ్గర ఇంకెంతలా మనం ఉండాలి. ఆ రోజుల్లో బైబిల్ ఉంటుంటే టైంలో ఏంటంటే వాళ్ళ మనస్తత్వాలు ఉన్నాయి కాబట్టి యాక్చువల్గా మనిషి అనుకున్నట్టుగా పోరాడినప్పుడు కూడా యాకోబు యాక్చువల్ మనం చూస్తే ఆ చివరికి దేవుడు అని తెలిసిన తర్వాత ఇంకెక్కువ పోరాటం మొదలుపెట్టాడు. ఆ పోరాటంలో చివరికి ఆయన అనుకున్నటువంటి దాన్ని సాధించుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం ఫస్ట్ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అడిగినప్పుడు కుదరదు అన్నట్టుగా జవాబు వచ్చినప్పుడు కూడా ఇంకొన్ని కనుక కంటిన్యూ అవ్వగలిగితే కుదరదు అని ఆయన వచ్చినటువంటి అదే నోట్ నుంచి మరలా సరే చేస్తాలనేటువంటి మాట కూడా వస్తుంది. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ మైండ్ సెట్ని మనం అలాగున్నా మార్చుకోగలగాలి. అదేమవుతుందంటే ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా స్పిరిచువల్గా ఆత్మ సంబంధం కూడా మనకు సహాయము చేస్తుంది. అందుకని యాకోబు చూడండి అలాగున్నాడు. కుదరదు అన్నప్పుడు కూడా దేవుడు యాక్చువల్ నువ్వు వదిలే అన్న తర్వాత కూడా ఇంకొనో పోరాడాడు. కనాను స్త్రీ కూడా ఎగ్జాక్ట్ అదే చేసింది. యేసు అసలు ఏం జవాబు చెప్పనప్పుడు కూడా ఇంకొనో ఆమె సరే ప్రభా నువ్వు అన్నది కరెక్టే, మేము బయట వాళ్ళమే, మేము కుక్క పిల్లలమే అని నువ్వు చెప్పినంత కరెక్టే, అయినా సరే నాకు సహాయం చేయవా. చూడండి, ఆ మనస్తత్వం ఉంది కాబట్టి ఆమె గ్యారంటీగా జవాబును పొందగలిగింది. ఏమంటారు ఆ మనస్తత్వం కనుక ఉంటే ఎవరికైనా సరే ఏ బిల్లవరికైనా మనస్తత్వం ఉంటే అలాగా నో అన్నట్టుగా సిచ్యువేషన్ అనిపించినప్పుడు కూడా ఇంకా నువ్వు మనం ప్రార్థన చేయడం కనుక నేర్చుకోగలిగితే గ్యారంటీగా నీకు ఎస్ అన్న మాట గ్యారంటీగా దేవుని దగ్గర నుండి వస్తుంది. డిఫరెన్స్ ఏంటి అంటే నో అన్న తర్వాత ఇంకొన మరలా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, ఇక్కడ యాకోబే కానీ లేదా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే బైబిల్లో కనాను స్త్రీనే కానీ ఇంకెవరైనా సరే మీరు బైబిల్లో తీసుకోండి, దేవుడు నో అనేసిన తర్వాత వెంటనే సరే ప్రభు దేవుడు నో అనేసరికి నేనేం చేస్తాను కనుక వెళ్ళిపోయి ఉంటే నిజంగా మరలా ఇక్కడ దేవుని ఇంక మరి ఎక్కువ దీవెన బహుశా యాకోబు పొందుకునేవాడే కాదు. కానీ నో అన్నప్పుడు కూడా నేను వదలను అని గట్టిగా పట్టుకున్నాడు. ఆ పట్టుకున్నది ఏం చెప్తుందంటే అది పొందుకోవాలన్నటువంటి తీవ్రత ఆయనకి ఎంత ఎక్కువగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనకు ఆ తీవ్రత కావాలి. ఇప్పుడు నేను దేవుడు వద్దనేస్తాడు అయినా సరే మనం అడగాలి, నేను దేవుడు వద్దనట్లని చెప్పట్లేదు, కానీ ఆ తీవ్రత అనేటువంటిది ఎలాగైనా సరే పొందుకోవాలనేటువంటి ఆ తీవ్రత మనకి గ్యారంటీగా ఉండాలి. అలా ఉన్నప్పుడు గ్యారంటీగా కార్యాలు మనం పొందుకుంటాం. అందుకని చూడండి మనకి అది మనకి అలవాటు అవ్వాలి. అది
కార్యం జరుగుతుందని అనిపించినప్పుడు కూడా ఇంకా లేదు లేదు ఒక జరగదు అన్నట్లుగా ఒక రకంగా దేవుడే స్వయంగా చెప్పేసినా సరే ఇంకను ఆ నో అన్న మాటను పట్టించుకోకుండా మరలా వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేయడం. ఒకసారి ఆలోచించండి, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు దేవుని యొక్క ఆలోచన మార్చేశారు. దేవుని నోటి నుండి ఏం రావాలంటే వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ప్రార్థన ఫస్ట్ నువ్వు దేవుని అడిగినప్పుడు ఏం చెప్తాడు దేవుడు అనేటువంటిది నువ్వు 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 నిర్ణయించలేవు. ఆ రక్త ఆమె ఆమె వెళ్ళినప్పుడు కనస వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడంటువంటిది ఈమె డిసైడ్ చేయలేదు. ఆయన ఎస్ అవును చేస్తానంటాడా చేయనంటాడంటువంటిది మొట్టమొదటిసారి ఈమె అడిగినప్పుడు ఫస్ట్ టైం ఆయన ఎలా రెస్పాండ్ అవుతాడు, ఎలా స్పందిస్తాడంటువంటిది మాత్రం మన చేతులు లేదు. కానీ ఒకవేళ ఆయన నేను చెయ్యను అన్న తర్వాత కూడా లేదా ఇంకా నేను దేవుడు ఆయన ఏం జవాబు ఇవ్వకున్నప్పుడు కూడా ఇంకా నువ్వు మరలా ప్రార్థన చేయడం కనుక నీకు అలవాటైతే గ్యారంటీగా నువ్వు అనుకున్నటువంటి మాట ఆయన నోటి నుంచి వస్తుంది. ఫస్ట్ టైం ఆయన చెప్తున్నాడు మాత్రము నేను చేస్తాను చేయడం ఆయన ఏం చెప్తారో మనం చెప్పలేం. కానీ తరచుగా కనుక నువ్వు అడగగలిగితే అడిగేటువంటి మనస్తత్వం అనుకుంటే అడిగేటువంటి ఆత్మస్థితి అని అనుకుంటే ఆయన గ్యారంటీగా నీకు అనుకూలంగానే అయినా చివరికి మాట్లాడతాడు. ఫస్ట్ ఆయన ఏమంటాడు, నువ్వు ప్రార్థన చేయగలిగిన సిచ్యువేషన్ ఎలా ఉందని ఇష్యూ కాదు. ఇక్కడ మనం ప్రార్థన సిచ్యువేషన్ అలాగనే ఉండొచ్చు, అవి వెంటనే మారకపోవచ్చు. కానీ ఆ ఒక రకంగా దేవుడు నేను చేయనన్నట్లుగా లేదా సైలెంట్గా ఉన్నప్పుడు కూడా అసలు నీ ప్రార్థన దేవుడు పట్టించుకోలేదు అన్నట్లుగా నీకు అనిపించినప్పుడు కూడా మరలా కనుక చేయగలిగితే నువ్వు అనుకున్నటువంటి జవాబే దేవుని నోటి నుండి వస్తుంది. అంటే నో అన్న అదే నోటి నుంచి నేను పిల్లలు తీసుకోకపోతే కరెక్ట్ కాదమ్మా అని ఆమెతో కాన్స్టితో యేసుక్రీస్తు అన్నారు. కానీ అనేది నోటి నుంచి సరే అమ్మా నీ విశ్వాసం బట్టి జరుగుతుందన్న మాటను ఆమె రప్పించుకోగలిగింది. అది ఎలా జరిగిందంటే ఆ మాటికి యేసుక్రీస్తుని అడిగింది. మాటికి అడగటంలో ఉన్నటువంటి బలం అదే. ఎక్కడైతే కుదరదన్న అదే చోట మరలా కార్యము ఓకే చేస్తాను దేవుడు అంటున్నాడు. అంటే చూడండి, తిరిగి మరలా ప్రార్థించడంలో ఉన్నటువంటి గొప్పతనం అందులో ఉంటుంది బలం ఏంటో ఒకసారి ఆలోచించండి. మనం కొన్నిసార్లు ఏమనుకుంటాం, ఒక్కసారి ప్రార్థన చేయగానే వెంటనే తప్పకుండా కార్యం జరిగిపోతే అది చాలా బలమైన ప్రార్థన అనుకుంటాం. కానీ యాక్చువల్గా బలమైన ప్రార్థన అది కాదు. బలమైన ప్రార్థన ఏంటంటే దేవుడు ఒకసారి నో అనేసాడు, లేదంటే నేను చేయను అన్నాడు, లేదు సైలెంట్ అయిపోయాడు. అసలు నువ్వు ప్రార్థన చేసావు, నీ ప్రార్థన చెవులోకి వెళ్ళింది, కానీ ఆయన అసలు ఏమి స్పందించలేదు. ఆయన తిరిగి ఏదో పని చేసుకుంటున్నాడు ఆయన. కానీ ఇంకనూ మరలా ఈమె అడుగుతూనే ఉంది. అప్పుడు చివరికి ఆమె ఏదైతే అనుకుని ఫస్ట్ టైం ప్రార్థన చేయడం మొదలుపెట్టింది, అది చివరికై ఆమె అనుకున్నటువంటి జవాబు యేసు నోటంట ఆమె రప్పించుకోగలిగింది. అలాగని దేవుడు ఏమైనా మనం దేవుడిని బలవంతం చేసి మనం ఒప్పించి దేవుడితో ఒక కుస్తీ పన్నట్టుగా పడేదని మనం చేస్తున్నామా అంటే అలాగేం కాదు. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకసారి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఒకసారి వాళ్ళకి ఏదో చాక్లెట్ లేదా ఇంకేదో కావాలన్నప్పుడు వాళ్ళు మనం అడుగుతారు. అంటే మన ఇంట్లో ఒకసారి ఏంటంటే వద్దంటాం. మనం వద్దన్న తర్వాత ఇంకనూ మరలా వాళ్ళు అడుగుతుంటారు. కొన్నిసార్లు వాళ్ళు అడిగేటువంటిది ఎంత ఎక్కువగా ఎంత బలంగా ఎంత తీవ్రత వాళ్ళు అడుగుతారంటే వాళ్ళు మనకు ఒక్కోసారి నచ్చకపోయినా సరే విసుగుదలతో అయినా సరే ఒక్కోసారి సర్లే కొంటానులే అంటాం మనం. ఆలోచించండి, అక్కడ ఫస్ట్ యాక్చువల్ మనకి వాళ్ళు అడిగినటువంటిది కొనే ఉద్దేశం మనకి యాక్చువల్ లేదు. కానీ వాళ్ళు మరలా రిపీటెడ్గా అడిగేసరికి మనకు కొనాలని అనిపించినప్పుడు కూడా కొనే ఉద్దేశం మనకి ఏమాత్రం లేనప్పుడు కూడా చివరికి విసిగిస్తున్నటువంటి ఒక ఉద్దేశంతో అయినా సరే విసుగుదలతో అయినా సరే మనం కొనేస్తాం. మనం కొనేసాం కాబట్టి వాళ్ళు మనల్ని మార్చేశారా, మనల్ని మార్చేంత బలం వరకు ఉందా, అంత కెపాసిటీ వాళ్ళకు ఉందా అంటే లేదు. కానీ వాళ్ళు మాటికి అడిగేటువంటిది వాళ్ళు తిరిగి మాట్లాడేటువంటిది మన మీద మనకి తెలియకుండా ఒక్కోసారి మన మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని అలాగని వాళ్ళు పద్దాక అడిగేశారు కాబట్టి మనల్ని డామినేట్ చేశారు, వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తారని కాదు. ఇప్పుడు మనం తిరిగి దేవుని అడిగితే దేవుడు వద్దన్నాడు కానీ మరలా చేస్తాడంటే అర్థం మనం దేవుని డామినేట్ చేస్తామని కదా అర్థం. దేవుని ఏదో నువ్వు మార్చేసావని కాదు. దేవుడు వద్దన్నది నువ్వేదో దేవునితో బలవంతంగా చేయించేసుకున్నావని కదా అర్థం. దాని అర్థం అది కాదు. ఎలాగైతే మన ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు వాళ్ళు మాటికి అడిగినప్పుడు మాటికి అడుగుతున్నారని సరే మనం ఎలాగైతే కొంటామో అలా కొనమంటే అర్థం ఏంటంటే మనం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయామని కాదు, లేదా వాళ్ళు మనం డామినేట్ చేస్తారని కాదు, మన వాళ్ళ గ్రిప్లోకి వెళ్ళిపోయామని కూడా కాదు, లేదా మనల్ని కంట్రోల్ చేసేస్తున్నారు వాళ్ళు మన పైకి వస్తారని కూడా ఎలాగైతే కాదో అలాగనే మనం కూడా దేవుడు మాటికి అడగటాన్ని బట్టి దేవుడు కొన్ని కార్యాలు చేశాడంటే అది అర్థం దేవుడు మన గ్రిప్లోకి వచ్చేసాడని కాదు అర్థం. లేదా దేవుడు యొక్క మైండ్ని మనం మార్చగలమని కూడా కాదు. మాటి అడగటం ఉన్నటువంటి గొప్పతనం అది. నువ్వు మాట్లాడలేదు కాబట్టి నువ్వు దేవుడి కంటే నువ్వు గొప్పడు అయిపోవు, నీకంటే దేవుడు ఎంత తక్కువడు అయిపోడు. కానీ మాటి అడగటం ఉన్నటువంటి బలం అది. అలాగే దేవుడు కూడా అడుగుతూ ఉంటే దేవుడు ఆటోమేటిక్గా ఒప్పుకుంటాడు. మరి ముందెందుకు నో అంటాడండి, మళ్ళీ తర్వాత ఎందుకంటే దేవుడు పద్దాకడి దేవుడు ఎందుకు ఎస్ అంటాడంటే అందులో ఎక్కడ మారుతుంది ఎందుకు అనేటువంటిది నేను చెప్పలేను అది. కానీ అలా మొదటగా దేవుడు చేయనన్నట్లుగా ప్రవర్తించిన తర్వాత కూడా మరలా అడిగినటువంటి వాళ్ళు పొందుకుని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే బహుశా నేను కూడా అలా అడుగుతూ ఉంటే
నో అన్నా సరే అడుగుతుంటే గ్యారంటీగా తర్వాత దేవుడు గ్యారంటీగా చేస్తాడేమో అనేటువంటి ఒక ప్రేరేపణ మనకు కూడా కలుగుతుంది. ఆ ప్రేరేపణ ఏం చేస్తుందంటే నేను కూడా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒకవేళ దేవుడు చేస్తున్నట్లుగా అనిపించినప్పుడు కూడా దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నట్టు అనిపించినప్పుడు కూడా బహుశా నేను కూడా మరలా తిరిగి తిరిగి మరలా ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ప్రార్థన బహుశా ఆలకిస్తాడేమో అనేటువంటి ఒక ఆలోచన మనసులో పెడుతుంది. ఆలోచన నా మైండ్లోకి వచ్చిన అనిపిస్తుంది అంటే నేను కూడా మరలా ప్రార్థన చేస్తే బాగునేటువంటి ఆలోచన నాకు వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు దాని ప్రకారం చేయగలిగితే దేవుడు చేయడేమో అని మధ్యలో నీకు అనిపించినప్పుడు కూడా చివరికి నువ్వు చేస్తూ ఉంటే అడుగుతూ ఉంటే ఓ టైం వచ్చినప్పటికి దేవుడు నీకు అనుకూలంగా కార్యాన్ని దేవుడు బైబిల్ మనం చూస్తాం. ఆ రకంగా ఒక మనిషి ప్రార్థన చేసినప్పుడు దేవుడి నుండి వచ్చే జవాబు కూడా దేవుడు మార్చుకున్నాడు. అంటే అర్థం ఒక రకంగా చెప్పమంటే అర్థం ఏంటంటే తప్పుగా అర్థం చేసుకోకండి. దాని అర్థం ఏంటో ఒక రకంగా నువ్వు చేసిన ప్రార్థన బట్టే దేవుడు ఎలా స్పందించాలంటే నిర్ణయించబడుతుంది. మళ్ళీ అలాగని దేవుడు మనం కంట్రోల్ చేస్తామని చెప్పట్లేదు, దేవుడిని మనసును మార్చేస్తామని చెప్పట్లేదు. కానీ నీ ప్రార్థన చేసే విధానం ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు ఇంతమంది రెస్పాండ్ అయిన దానికంటే ఇప్పుడు ప్రత్యేకంగా కొంచెం వేరుగా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం నువ్వు ఇస్తావు దేవునికి. మరలా తిరిగి ప్రార్థన చేయడం ద్వారా. అందుకనే మరలా తిరిగి ప్రార్థన చేయడాన్ని విస్తుకక నిత్యం ప్రార్థన ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఒకసారి చిన్న చిన్న ప్రార్థన అవ్వచ్చు, కానీ దీర్ఘకాలంగా నువ్వు ప్రార్థన చేస్తుంటావు. ఆ ప్రార్థన చాలా బలమైనటువంటిది. అది మనం గ్రహించాలి. మనం బలమైన ప్రార్థన అంటే ఏమనుకుంటామంటే ఒక మనిషి ప్రార్థన చేసినప్పుడు జనాలు స్పందించిన విధానాన్ని బట్టి ఆ ప్రార్థన చాలా బలం ఉందని మనం అనుకుంటాం. దాన్ని బట్టి ప్రార్థన బలం అని కాదు. ప్రార్థన నిజంగా బలం ఎప్పుడు చెప్పగలుగుతుంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కార్యం అనుకూలంగా లేదు, ఇంక నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావు, ఆ ప్రార్థనకు బలం ఉంది. ఎందుకంటే అడిగినప్పుడు కుదరదన్నటువంటి అదే దేవుడు మరలా కొంతసేపు తర్వాత నువ్వు అడగగానే సరే చేస్తానని దేవుడు అంటున్నాడు. సరే నువ్వు అడిగావు కదా, నీ విశ్వాసాన్ని బట్టి నీకు జరుగుగా అంటున్నాడు. లేదు నువ్వు అడిగావు కాబట్టి నువ్వు అడిగిన దాన్ని బట్టి నీకు చేస్తానులే అని దేవుడు అనేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ ఆత్మీయ స్థితి మనకి యాక్చువల్గా ఉండాలి. అందుకని చూడండి, ఆ మనస్తత్వం మనకు ఇక్కడ యాకోబు అలాంటి వాడే. ఒకప్పుడు ఎలాగైనా సరే సంపాదించుకోవాలంటే మనస్తత్వం కలిగినటువంటి యాకోబు ఏదో రకంగా నేను మోసం చేశాను సంపాదించుకుంది అనుకున్నాడు. కదా దేవుడు నమ్ముకున్నాడు. దేవుడు నమ్ముకున్నాడు. ఇప్పుడు సాఫ్ట్ అయిపోయి మైల్డ్గా అయిపోయి డల్గా అయిపోయి లేడు. ఇప్పటికి అదే మెంటాలిటీ ఏంటంటే సంపాదించుకోవాలనుకుంటే ఆ తీవ్రత పట్టుదల ఇంకా మనిషికి ఉంది. కాకపోతే ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అడిగి దేవునితో పోరాడి కొన్ని కార్యాలు సంపాదించుకోవడంలో దాన్ని చూపిస్తున్నాడు. అలాగే అందుకంటే చూడండి, అందుకనే కృష్ణప్పుడు కూడా యాక్చువల్గా డల్గా ఉండకూడదు. క్రిస్టియన్స్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అయితే నువ్వు ఇటన్ ఉండాలి అటన్ ఉండాలి. ఏదో ఇటో ఒకటి ఉంటే అట్లీస్ట్ ఇటు ఉంటే రేపు ఎటన్న మారుతావు, అటు ఉంటే ఇటన్న మారుతావు. న్యూట్రల్గా ఉంటాను చూడండి. వాళ్ళు మంచోళ్ళు అనలేం, పెద్దగా చెడ్డలు అనలేం. వాళ్ళు విశ్వాసంలో ఉన్నారని అనలేం, విశ్వాసం లేరు అనలేం. ఆ న్యూట్రల్ స్టాండ్ మనం అలాంటి వాళ్ళు ఎవరిని మనం ఏం చేయలేం. అట్లీస్ట్ పూర్తి అవిశ్వాసం ఉన్నాడు అనుకోండి, ఓపెన్గా అవిశ్వాసం ఉన్నాడు అనుకోండి, రేపు ఏదో రకంగా కన్విన్స్ చేయొచ్చు, మన విశ్వాసంలో మార్చొచ్చు వాళ్ళని. లేదా పూర్తి విశ్వాసం ఉన్నాను అనుకోండి, అది ఇంకా బెటర్ వాళ్ళకి. కానీ విశ్వాసం ఉన్నట్లుగా ఉంటాం, కానీ అలాగే నిజంగా విశ్వాసం ఉన్నామని గ్యారంటీగా చెప్పలేం కొంతమంది గురించి, అలాగే విశ్వాసం లేరని కూడా చెప్పలేం. ఇప్పుడు చూడండి, అలాగా న్యూట్రల్గా ఉండి ఏది లేకుండా మైండ్గా ఉంటారు చూసారా, ఆ విశ్వాసాలని ఎవరు ఏం చేయలేం. కానీ ఏదో 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 దానికోసం నేను నిలబడతాను, అయితే వ్యతిరేకంగా నిలబడతాను, లేదా నీకు అనుకూలంగానే ఉంటాను అన్న స్టాండ్తో ఉంటే వాళ్ళని అయితే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి నువ్వు నీకు అనుకూలంగా మంచుకోగలుగుతావు, లేదా నీకు వ్యతిరేకంగా నిలబడతారు, క్లారిటీ ఉంటుంది మనకి. కానీ ఇటు మనకు అనుకూలంగా ఉన్నట్టుగా ఉండరు, అలాగే వ్యతిరేకంగా ఉన్నట్టుగా కూడా ఉండరు. అలా ఉన్నప్పుడు అలాంటి వారిని మేము యాక్చువల్గా మార్చలేం. ఎన్ని ప్రసంగాలు చేసినా వాళ్ళు మార్చలేం. ఎందుకంటే వాళ్ళు మనం పూర్తిగా ఇటు విశ్వాసం ఉన్నారనలేం, విశ్వాసం లేరనలేం. ఇటు మంచి వాళ్ళని అనలేం, అలాగే చెడ్డ వాళ్ళని కూడా మనం అనలేం. అంటే బేసిక్ అర్థం ఏంటంటే ఆ మైండ్ సెట్ ఎలాంటిది అంటే న్యూట్రల్ స్టైల్ ఎప్పుడు న్యూట్రల్గా బ్యాలెన్స్గా మెయింటైన్ అయిపోతుంటాం అనమాట. ఆ మైండ్ సెట్ ఉంటే చూడండి, అది యాక్చువల్గా చాలా పెద్ద ప్రాబ్లం తెలుసా. వాళ్ళు ఎటువంటి చెడ్డ లక్షణాలు కనబడవు, అలాగని అంత మంచి లక్షణాలు కూడా కనబడవు. అది యాక్చువల్గా చెప్పాలంటే చాలా ప్రమాదం యాక్చువల్గా. అది ఎటో ఒకటి ఉన్నావు అనుకోండి, అట్లీస్ట్ నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్నావని తెలియాలి, లేదా అట్లీస్ట్ నువ్వు అనుకూలంగా ఉన్నావనైనా తెలియాలి. అలా అనుకోండి, రేపు ఎలాగైనా మనం కన్విన్స్ చేయొచ్చు. రేపు వ్యతిరేకంగా అనుకోండి, కన్విన్స్ చేసాం అనుకుంటే అలా మనకు అనుకూలంగా మారిపోతారు, ప్రాబ్లం లేదు. కానీ ఇటు కొంతమంది ఏంటంటే అనుకూలంగా ఉన్నారని చెప్పలేం, వ్యతిరేకంగా ఉన్నారని చెప్పలేం. అంటే మైల్డ్గా న్యూట్రల్ స్టాండ్లో ఉంటాం. దేవుని దగ్గర ఎప్పుడు అలా ఆ పనికిరాదు. అది దేవుని ఎప్పుడు అది పనికిరాదు. అంటే మైల్డ్గా అయిందో దేవుడు చేస్తే లేకపోతే చేయలేదండి కాదు. అయితే దేవుడు చేయలేదండి అని అనాలి, లేదంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు నువ్వు అనగలిగే స్థితిలో ఉండాలి. దేవుడు చేయడండి అన్ని కనిపిస్తుంది అనుకోండి, అట్లీస్ట్ ఎప్పటికప్పుడు దేవుడు అయినా నీతో వాక్యం ద్వారా మాడతాడు, ఎవరు మాడతారు, నేను కన్విన్స్ చేస్తారు. ఓ టైంలో నీకు విశ్వాసం వస్తుంది, అప్పుడు నువ్వు విశ్వాసం పడ్డా దేవుడు చేస్తాడని నీకు కనిపిస్తుంది అప్పుడు. కానీ దేవుడు చేస్తాడని పూర్తిగా నమ్ముదని చెప్పలేం, దేవుడు చేయడానికి కూడా చెప్తాను కూడా మనం నమ్మలేం. కానీ యాకోబు అలాంటి వాడు కాదు. యాకోబు ఏదో స్టాండ్ తీసుకుంటాడు, ఆ స్టాండ్ గట్టి నిలబడిపోతాడు యాకోబు. ఆ తీవ్రత అనేటువంటిది ఆత్మీయంగా ఉన్నప్పుడు, అది ఆత్మీయంగా మంచి డైరెక్షన్లో ఆ తీవ్రతను మనం పంపిస్తున్నప్పుడు, ఆ పట్టుదల అనేటువంటిది అది మంచి డైరెక్షన్లో కనుక మనం దాన్ని
పంపించగలిగితే, టార్గెట్ చేయగలిగితే, గురివైపు పెట్టి పంపించగలిగితే అది మనకు అనుకూలంగా చాలా కార్యాలు చేస్తుంది. ఎందుకంటే చూడండి, విశ్వాసం ఎప్పుడు కూడా మనం అలా ఉండాలి. మనం అంటే ఆ తీవ్రత పట్టుదల గ్యారంటీగా మనకి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నో అనేసాడు కాబట్టి ఆయన జరగదేమోలే, ప్రార్థన చేసాం జరుగుతుంది అనిపించలేదు కాబట్టి జరగదేమో అనుకోకుండా ఎందుకు జరుగుతుంది చూద్దాం, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. బహుశా మరల ప్రార్థన చేస్తే కార్యాలు మారుతాయి, ఆలోచన మారుతాయి, పరిస్థితులు మారుతాయి ఏమో. బైబిల్ అలా చాలా మంది మారినాయి కాబట్టి బహుశా నాకింద మారదు అనిపించి తీవ్రత పట్టుదలతో ప్రార్థన చేయడమే. అలా చేయగలిగితే నీకు కార్యం జరగదు అనిపించినా సరే నువ్వు చేస్తుంటే ఓ టైం వచ్చినప్పుడు జరిగే అవకాశం ఉందని నీకే అనిపిస్తుంది. అలా బైబిల్లోనే చాలా మంది పొందుకున్నారు. నేరుగా దేవుడే నేను చేయను అనేసాడు ఆ కనాన స్త్రీతో. అలా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే అబ్రహాం దగ్గర చూస్తున్నాం. స్వయంగా దేవుడు నోరుతో చెప్పేశాడు వాళ్ళకి, అఫీషియల్గా దేవుడు చెప్పేశాడు నేను చెయ్యనని. అన్న తర్వాత అయినా సరే ఇంకా వాళ్ళు వదలలేదు. అలాంటప్పుడు దేవుడు స్వయంగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకొన్ని పట్టుదల వదలకుండా వాళ్ళు మళ్ళా ప్రార్థన చేశారంటే, ఇప్పుడు మనకి ఇంకా దేవుడు నో అన్నాడని కూడా మనకు క్లియర్ చెప్పలేం. పరిస్థితులు కొన్నిసార్లు మనకు అనిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఇంకా మనమెంత పట్టుదలతో మనం ప్రార్థన చేయాల్సి ఉందో. అలా కనుక చేయగలిగితే కార్యం గ్యారంటీగా దేవుడు చేస్తాడు. నో అన్నదే నోట్ నుంచి చేస్తానమాట గ్యారంటీ దేవుడు. నేను చేయను లేదా చేయాలి నాకు లేదు అన్న తర్వాత కూడా ఇంకొక దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. డిఫరెన్స్ ఏంటంటే నువ్వు క్యాజువల్గా ప్రార్థన చేయడానికి తీవ్రత ప్రార్థన చేయడానికి ఉన్న డిఫరెన్స్ అది. ఆ జవాబులో దేవుడి నోట్లో వచ్చే జవాబులు ఎందుకు ఆ వ్యత్యాసం వస్తుంది అంటే, దేవుడు నిన్న ఒకలాగా ఈరోజు ఒకలా ఉన్నాడు కాబట్టి అని కాదు, నువ్వు ఇంతమంది కూడా బెటర్గా ప్రార్థన చేస్తావు కాబట్టి దేవుడి నోట్లో వచ్చే జవాబులో మార్పు వచ్చింది. ఆ మార్పు అటువంటిది మనం చేసే ప్రార్థన బట్టి మాత్రమే వస్తుంది. అది గ్రహించి, అందుకని మన ప్రార్థన చాలా మనం గ్రహించాలి. దేవుడు చేస్తాడా చేయడా అన్న దానికి కారకులు మాత్రం మనమే కారకులు. అది గ్రహించినప్పుడు మన మీద రెస్పాన్సిబిలిటీ గ్రహించినప్పుడు ఖచ్చితంగా తీవ్రత పట్టుదలతో మన ప్రార్థన చేయాలి. కాబట్టి ఎప్పుడు ప్రార్థన విసుక్కోకూడదు, నిరుత్సాహపడకూడదు. ప్రార్థన చేస్తుంటే గ్యారంటీ దేవుడు కార్యాన్ని చేస్తాడు. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా